హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్స్‌లో చెప్పండి. నేను సూపర్‌గా ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అనమాట. నేను 4:30కి లేచిన. మేము రెడీ అయినప్పుడు 6:30 అవుతుంది. ఎందుకు ఇంత హడావుడి అనంటే ఈరోజు మన వర్షమ్మది గజ్జెల పూజ అనమాట. డ్యాన్స్‌లో చేరి కూడా 1 ఇయర్ అవుతుంది. కానీ తనకు గజ్జెల పూజ అనేది ఇప్పుడు అనమాట. 1 ఇయర్ అయిందా? 6, 7 మంత్స్ అవుతుందా? సో ఎంతోలే అయింది. కంప్లీట్గా తనకి గజ్జెల పూజ అయితే ఈ రోజు ఉందన్నమాట. సింపుల్గా వర్షం అయితే ఇట్లా హాఫ్ శారీ వేసుకుంది. వర్షం అనే కాదు, అందరూ కూడా మంచిగా పిల్లలు హాఫ్ శారీస్ వేసుకున్నారు. వీళ్ళు వర్షమ్మతోటి అప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరికీ ఇప్పుడు గజ్జెల పూజ అనమాట. ఆల్రెడీ గజ్జెల పూజ అయిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. తను వచ్చేసి దుర్గా మేడం, దుర్గశ్రీ మేడం, వర్షు వాళ్ళ డ్యాన్స్ టీచర్. తను చాలా బాగా నేర్పిస్తారు. ఎప్పటి నుంచో నేను మన వీడియోలో చూపిద్దాం అని అనుకున్నా. ఫైనల్గా ఈరోజు చూపించడం జరిగింది. ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నాను కానీ ఈ టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదు. నేను మా ఇంటికి దగ్గర ఫస్ట్ టైం అనమాట నేను ఆ టెంపుల్కి వెళ్ళడము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. కాకపోతే ఆ రోజు అంత ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి టైం లేకుండా, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మంచిగా దర్శనం చేసుకుంటా. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశారనమాట పంతులు గారు. పిల్లలందరూ మంచిగా డ్యాన్స్ నేర్చుకొని ఇప్పుడు ఈరోజు గజ్జలు తీసుకోవడం చాలా బాగా అనిపించింది. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మంచిగా చక్కగా నేర్చుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచిగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకేంటంటే పిల్లలు కూడా నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారనమాట. అంటే అందరికీ ఉండదు కదా, కొంతమందికే ఉంటుంది అలాంటి ఇంట్రెస్ట్. సో చాలామందికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ పిల్లలకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడం అనేది మంచి విషయము. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు ఆడుతుంటే. మెయిన్గా ఈ డ్యాన్స్ కన్నా కూడా ఈ నాట్యం అనేది ఏదైతే ఉందో అది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నా కళ నెరవేరలేదు అని బాధ ఇప్పటికీ ఉంది. వర్షిత ద్వారా నాకు ఆమె వేస్తే చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది కానీ నేను చేయలేదే అన్న బాధ అయితే నాకు ఖచ్చితంగా చివరి వరకు ఖచ్చితంగా ఉంటుంది. అనుకుంటాం మనకు లేని కోరికలు పిల్లల్లో చూసుకోవాలి అని, కానీ ఎందుకో మనం కూడా చేయలేదే అన్న ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా ఉంటుంది. అందరికేమో కానీ నాకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ అన్నా, యాక్టింగ్ అన్నా, ఇంకా యాంకరింగ్ అన్నా, సో టీచింగ్ ఫీల్డ్ అన్నా, ఇట్లాంటివి నాకు చాలా ఇష్టం అనమాట. నాకు కొన్ని కోరికలలో అన్నీ కాలేదు. 100లో ఒక 40% కూడా అయినాయో కాలేదో. సో అట్లా అనమాట. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా పూజ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ కొబ్బరికాయలు కొట్టమన్నారు. కిందికి దిగిన తర్వాత పుట్ట ఉందన్నమాట. అంటే ఇది రియల్ పుట్ట కాదేమో అని నాకు అనిపించింది. నిజంగానే రియల్ పుట్ట కాదనుకుంటా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి నేను. కాకపోతే ప్లేస్ అయితే, టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. నేనున్న చోట ఇట్లాంటి టెంపుల్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. నేను ఇప్పుడు ఉండబట్టి కూడా 12-13 ఇయర్స్ అవుతుంది. అంటే అర్థం చేసుకోండి, మనం అంత ఎక్కువ తిరగం అనమాట. కొన్ని టెంపుల్స్ మాత్రమే నాకు నియర్ బై నాకు తెలుసు. ఈ టెంపుల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అందులో మనకి శివలింగం ఉంది. నా శివయ్య ఉన్నాడు. గోశాల ఉంది. చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా మళ్ళీ నేను వెళ్తా, దగ్గరే కాబట్టి కంపల్సరీ వెళ్తా. ఇక్కడ అందరూ కూడా పూజ కంప్లీట్ అయిపోగానే పిల్లలందరితోటి కొబ్బరికాయలు కొట్టిస్తున్నారనమాట పేరెంట్స్. నేను కూడా సేమ్ యాజ్ యూజువల్ వర్షితతోటి కొబ్బరికాయ కొట్టించాను. ఇంకా నేనే కొడతా మమ్మీ అని అన్నది. సో తన చేతుల మీదుగా కొబ్బరికాయ అయితే కొట్టించడం జరిగింది. అట్లనే మనస్ఫూర్తిగా నేను, వర్షు, అక్కడున్న పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లల కోసం ప్రేయర్ చేయడం జరిగింది. అంటే ఏమంటారు, హార్ట్ఫుల్గా పిల్లలు మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఇంకా పెద్ద పెద్ద స్టేజెస్ మీద మంచి డాన్సర్స్ కావాలని, నేను మంచి క్లాసికల్ డాన్సర్ కావాలని నేను కూడా కోరుకున్నాను అనమాట.
వర్షకి డ్రెస్ ఎలా ఉంది? బావుందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది బోనాలకి వర్షు యేసుకుందనమాట. మళ్ళీ ఇప్పుడు యేసుకుంది. అసలు ఫస్ట్ యేసుకోనంది. నేను ఫోర్స్ చేస్తే యేసుకుందనమాట. వర్షు ఏంటంటే కొంచెం ఈ మధ్య బాగా వీక్ అయిపోతుంది. కొంచెం హైట్ పెరిగితే బావుండు అనే ఫీలింగ్ నాకు బాగుంది. మీరేమంటారు? నాకైతే చాలా ఉంది. ఎందుకంటే వర్షు కొంచెం హైట్ పెరిగితే బావుండేది. బట్ ఏంటంటే ఆమెకు అక్కడ స్కూల్లో డ్యాన్సు, ఇక్కడ మళ్ళీ డ్యాన్స్ టీచర్ దగ్గర ఇక్కడికెళ్ళి ఇక్కడ డ్యాన్సు, మళ్ళీ స్కూలు కొంచెం ఆ డిప్రెషను. వర్షకి ఏమవుతుందంటే ఒక స్ట్రెస్ లాగా అయిపోతుందనమాట. తను చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతుంది. అంటే ఇంక తనకి అవ్వట్లేదనమాట. అందుకని చెప్పి ఇంక తనని గూడా నేనేం ఫోర్స్ చేయట్లేదు. తనకు నచ్చితే తింటది, లేకపోతే లేదు. ఇక్కడేంటంటే బ్లౌజ్ పీస్ తెచ్చుకోమన్నారు టీచరు. ఎందుకో నాకు కూడా తెలీదు. దాని తర్వాత అర్థమైంది. పిల్లలకు గజ్జెలు కట్టిన తర్వాత ఆ బ్లౌజ్ పీస్‌లో బియ్యం పరిచి, ఆ బియ్యంలో పిల్లల పాదాలు తీసుకొస్తారనమాట. ఆ గజ్జెలని తీసుకొస్తారు. దాని తర్వాత ఆ బ్లౌజు తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ కుట్టించుకోవాలంట. దాన్ని వేరే ఎవరికీ ఇవ్వకూడదంట. ఆ బియ్యమేమో తొక్కుంటారు కదా! ఆ బియ్యమేమో పారే నీటిలో పడేయాలని చెప్పారు. మేము అలాగే చేసాము. ఇక్కడ మేడం వాళ్ళందరికీ గజ్జెలు కడుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చూడలేదు కదా! ఫస్ట్ టైం కదా! చాలా బాగా అనిపించింది. మేడం కూడా చాలా బాగా నేర్పిస్తారు. వర్షు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు చాలా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. సో, ప్రతిదీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టము. నేను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకంటే నాకు అసలు టైం ఉండట్లేదు. దేనికి, ఎందుకు అనేది నేను ఖచ్చితంగా చూస్తారు ముందు ముందు. టైం ఉండట్లేదు అండ్ ఎడిట్ చేసుకునేంత టైం లేదు. షార్ట్ వీడియోస్ కూడా చేయలేకపోతున్నా. బట్ యూట్యూబ్ కూడా చేయలేకపోతున్నానే అని ఒక చిన్న బాధ అయితే ఉంది మళ్ళీ. ఇక్కడ అందరికీ గజ్జెలు కడుగుతున్నారనమాట టీచరు. ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఓకేనా?